ఒక ప్రశాంతమైన నగరం. ఆ నగరంలో ఒక సాధారణమైన టీచర్. ఆ టీచర్ ఎప్పటిలాగే రోజు కూడా స్కూల్‌కి వెళ్ళింది. కానీ ఇంటికి మాత్రం తిరిగి రాలేకపోయింది. అసలు కొన్ని గంటల్లోనే బయటపడిన ఆ నిజమేంటి? ఆ టీచర్‌కి ఏం జరిగింది? అసలు ఆ టీచర్ వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు? రండి ఫ్రెండ్స్, ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందాం. హర్యానాలో జరిగిన ఒక మహిళా హత్య దేశాన్నే భయభ్రాంతులకు గురిచేసింది. మహిళల భద్రతపై కొత్త ఆలోచనలు తలెత్తుతున్నాయి. నువ్వు నాకు దక్కలేదు, కాబట్టి నీ మొగుడికి కూడా దక్కనివ్వను. నువ్వు నా దానివి, నువ్వు వేరే వాళ్లకు దక్కుతానంటే నేను ఊరుకుంటానా అని బెదిరించాడు ఆ సైకో. ఆ సైకో ఆ టీచర్ జీవితాన్ని నాశనం చేశాడు. ఆఖరికి ఆమె మరణ శాసనాన్ని రాశాడు. అసలు ఆ హత్య ఎలా జరిగిందో అనే విషయాన్ని తెలుసుకుందాం. సంధ్య అనే మహిళ ఫరీదాబాద్లోని దాబువా అనే గ్రామంలో పుట్టింది. ఆ సంధ్యకి చిన్నప్పటి నుండి టీచర్ కావాలని కోరిక ఉండేది. దానికోసమనే బీఎస్సీ బీఈడీ చదివింది. కానీ ప్రభుత్వ ఉద్యోగం కొంచెంలో మిస్ అయింది. అయితే సంధ్య 7 ఇయర్స్ బ్యాక్ వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు సంధ్య కొన్ని స్కూల్లో పాఠాలు చెప్పింది. అదే ఎక్స్పీరియన్స్తో సంధ్య ఒక పెద్ద పాఠశాలలో టీచర్గా జాయిన్ అయింది. అలాగే రోజులాగానే ఆమె స్కూల్కి వెళ్ళింది. సరిగ్గా ఉదయం 9:30 8వ తరగతి గదికి వచ్చింది. ఒక 10 నిమిషాల పాటు పిల్లలతో సరదాగా పాఠం గురించి మాట్లాడింది. హోంవర్క్ గురించి ఆరా తీసింది. ఇక పాఠాన్ని మొదలు పెడదాం అని అనుకుంది. సరిగ్గా అప్పుడే ఆ స్కూల్ అటెండర్ వచ్చి, మీకోసం ఎవరో వచ్చారు మేడం, అతనికి మీరు తెలుసంట, అతను ఇంతకుముందు ఇదే స్కూల్లో చదివాడు మేడం, మీకోసం అతను హాల్లో ఎదురు చూస్తున్నాడు అని చెప్పి అటెండర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సంధ్య సరే వస్తా అని చెప్పింది. కానీ ఈలోపే ఆ ముసుగు ధరించిన యువకుడు క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చాడు. సంధ్య అతన్ని చూస్తూ వస్తూ ఉండగానే సంధ్య జుట్టు పట్టుకొని లాగి కింద పడేశాడు. ఆ తరువాత అతని చేతిలో ఉన్న పదునైన కత్తితో పదే పదే పొడుస్తూ, నువ్వు నా దానివి, నువ్వు నాకే చెందాలి, నీ మొగుడికి కాదు అంటూ పొడుస్తుంటే ఆమె పాపం చాలా గట్టిగా అరిచింది. ఆ అరుపులు విని స్కూల్ ప్రిన్సిపల్ వేగంగా వచ్చి ఆ కుర్రాన్ని పట్టుకుందాం అనుకున్నాడు. కానీ అతను ప్రిన్సిపల్ని కూడా కత్తితో బెదిరించాడు. ఇంతలోనే స్కూల్ పిల్లలందరూ గుంపుగా కూడేసరికి అతను అక్కడి నుండి పారిపోయాడు. అయితే వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం సంధ్యను అక్కడి నుండి దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. కానీ దురదృష్టవశాత్తు సంధ్య అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. పాపం సంధ్యని ఆ హంతకుడు 30 సెకండ్లలోనే 21 సార్లు పొడిచాడు. ఇక ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం పోలీసులకు చెప్పింది. పోలీసులు క్రైమ్ సీన్కి చేరుకొని అక్కడి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. ఆ హంతకుడు స్కూల్లో ప్రవేశించినప్పుడు నార్మల్గానే వచ్చాడు. కానీ సంధ్య దగ్గరికి వచ్చేసరికి మొహానికి ముసుగు కట్టుకున్నాడు. అతన్ని బాగా పరిశీలించి పోలీసులు గుర్తించారు. ఆ హంతకుడి పేరు అమిత్. అతనిది కోట్ అనే గ్రామం. అతని వయసు 20 సంవత్సరాలు. గతంలో సంధ్య కూడా అతనికి పాఠాలు చెప్పింది. కానీ ఆ హంతకుడు పాపం సంధ్యనే ప్రేమించాడు. సంధ్య అందానికి ఫిదా అయ్యాడు. లవ్ లెటర్స్ కూడా రాశాడు. కానీ సంధ్య అతన్ని ఒప్పుకోలేదు. అతను బాగా వేధించాడు. సంధ్య వేర్వేరు స్కూల్స్ కూడా మారింది. అయినా కూడా గత 2.5 సంవత్సరాలుగా పెళ్లి చేసుకోమని వేధించడం మొదలుపెట్టాడు. అయినా సంధ్య అతని వేధింపులను లైట్గా తీసుకుంది. నువ్వు చిన్నపిల్లాడివి, నా వయసు 29 సంవత్సరాలు, నాకు పెళ్లి కూడా అయింది, నా వెంట పడకు, నన్ను వేధించకు, నువ్వు బాగా చదువుకో, లేకుంటే ఏదైనా పని చూసుకో అని హెచ్చరించింది. కానీ ఆ హెచ్చరికను అతను లైట్గా తీసుకున్నాడు. ఒకరోజు సంధ్యను తన బైక్ మీద ఎక్కమని చేయి పట్టుకొని లాగి బెదిరించాడు. ఇక ఆమె వెంటనే ఈ విషయాన్ని తన ఇంట్లో వాళ్ళకి చెప్పింది. తన ఇంట్లో వాళ్ళు అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అమిత్ని పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఎఫ్ఐఆర్ రాస్తన్నారు. కానీ అప్పుడే అమిత్ తల్లిదండ్రులు సంధ్య కాళ్ళ మీద పడి వేడుకున్నారు. దానికి సంధ్య మనసు కరిగి కంప్లైంట్ కూడా వెనక్కి తీసుకుంది. అప్పటి నుండి అమిత్ కొన్ని రోజుల పాటు సంధ్య జోలికి రాలేదు. కానీ అమిత్ పగతో రగిలిపోయాడు.
తన మీద కేసు పెట్టారని కుటుంబ సభ్యుల ముందు తన పరువు తీసిందని సైకోలా మారాడు. ఇక సంధ్యతో మళ్ళీ ఫోన్ కాల్ చేసి మాట్లాడడం చేసేవాడు. వేరే వేరే ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకోమని అడిగేవాడు. ఇక ఆ వేధింపులు తట్టుకోలేక సంధ్య మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా ఇక లాభం లేదని అమిత్ని పట్టుకొని 4 తగిలించారు. మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేద్దామన్నారు. కానీ ఈసారి కూడా అమిత్ తల్లిదండ్రులు సంధ్యకాళ్ళ మీద పడి మళ్ళీ ఇలా జరగదమ్మా అని వేడుకున్నారు. ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను క్షమించు అని అమిత్ చెవులు పట్టుకొని మరీ బతిలాడాడు. సరే చిన్నపిల్లాడే కదా అని సంధ్య మనసు కరిగిపోయింది. ఇక పోలీసులను కూడా కేసు వెనక్కి తీసుకోమంది. కానీ ఆమెకు తెలీదు ఆమె చేసిన ఆ తప్పే ఆమె ప్రాణాలను బలి చేస్తుందని. మరోసారి మాత్రం వదిలిపెట్టమని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. కానీ ఆ సైకోగాడు మారలేదు. ఈసారి సరిగ్గా సంధ్య భర్తనే హెచ్చరించాడు. సంధ్య నాది, నువ్వు సంధ్యతో ఉండొద్దు, నా సంధ్య నాకే దక్కాలి, నువ్వు దక్కడానికి వీల్లేదు అని డైలాగులు చెప్పాడు. అతనిని సంధ్య మొగుడు, ఛీ నీకు సిగ్గు లేదా, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, నీ భాగవతం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినా సిగ్గు రాలేదా, మళ్ళీ మీ అమ్మ నాన్నని కాళ్ళ మీద పడేస్తావా, పద రేపు పోలీస్ స్టేషన్ని కలుద్దాం, ఇక నిన్ను క్షమించేలేదు అనే ముందు ఇంట్లో నుండి బయటికి వెళ్ళు అని గట్టిగా హెచ్చరించాడు. ఇలా గొడవ జరుగుతుండగానే ఇంతలో అమిత్ అన్న రవి వచ్చి తీసుకెళ్ళాడు. రవి కూడా విక్కీకి సారీ చెప్పాడు. సారీ సార్, నేను మా తమ్ముడిని సెట్ చేశాను, ఇంకోసారి ఇలా జరగనివ్వను అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ సంధ్య వాళ్ళు ఈసారి కేసు పెట్టాలి, కేసు కూడా వెనక్కి తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని అనుకున్నారు. అయితే అమిత్ కూడా ఈసారి కేసు పెడతారని నిర్ణయించుకొని ఎలాగైనా సంధ్యని చంపేయాలని అనుకున్నాడు ఆ సైకోగాడు అమిత్. సంధ్య తనకు దక్కలేదని, ఇంకెవరికి దక్కకూడదని సంధ్యని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేసుకున్నాడు. అయితే మరుసటి రోజే సంధ్య వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్దామనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సాయంత్రం వెళ్దామనుకున్నారు. సంధ్య మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళింది. కానీ ఆ నీచుడు సంధ్యని ఉదయం పూటనే అందరు స్టూడెంట్స్ చూస్తుండగానే పొడిచి పొడిచి మరీ చంపి అక్కడి నుండి పారిపోయాడు. కానీ పోలీసులు సరిగ్గా 2 గంటల్లోనే అతని గ్రామానికి వెళ్ళి అమిత్ని పట్టుకున్నారు. కేసు వేశారు, రిమాండ్ కూడా పంపారు. పాపం ఆడవాళ్ళకి భద్రత కూడా లేదు, ప్రేమించకున్నా తప్పే అనే విమర్శలు వస్తున్నాయి. మొదటిసారి సంధ్యావాడిని కేసు పెట్టి జైల్లో 1 ఏడాది పాటు వేసి ఉంటే అతనికి బాగా బుద్ధొచ్చేది. కానీ పాపం అని వదిలేసింది. ఆ తప్పే చివరికి ఆమె ప్రాణాన్ని తీసింది. అయినా ఆ కుర్రాడు టీచర్ని ప్రేమించడం ఏంటి, 18 సంవత్సరాల నుండి ప్రేమ ఏంటి, అయినా 29 సంవత్సరాల మహిళని చంపడం ఏంటి అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. పాపం క్షమించే గుణం ఉన్న ఆ అమాయకురాలు సంధ్య అమిత్ కత్తిపోటుకి బలైంది. పాపం అతని కామానికి ఈ లోకంలో లేకుండా పోయింది సంధ్య. అమిత్ ఆ సంధ్య కుటుంబాన్ని కష్టాల పాలు చేశాడు. పాపం సంధ్య జీవితం అలా నాశనమైంది. ఆ అమిత్ గాడు జైలుకి వెళ్ళాడు. అమిత్ గాడికి యావగా